సార్ నమస్తే సార్. నమస్తే అండి. సుందరారెడ్డి గారు, ఇన్వెస్టర్స్కి సెబీ నుంచి ఏదో మంచి గుడ్ న్యూస్ వచ్చినట్టుంది. సెబీ కొత్త అనౌన్స్మెంట్ ఏదో చేసింది. ఈ ట్రేడ్ సెటిల్మెంట్ అనేది ఇక నుంచి 1 గంటలో అయిపోతున్నట్టు కూడా న్యూస్ వచ్చింది. ఏంటి అసలు ఆ గుడ్ న్యూస్ సెబీ నుంచి ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్కి? ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏం కాదండి. నెక్స్ట్ జనవరి నుంచి 1 గంటలో సెటిల్మెంట్ అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నారు. అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ టెక్నాలజీ ఉంది. 1 గంటలో ట్రేడ్ సెటిల్మెంట్ అయ్యేలాగా. నెక్స్ట్ ఆగస్టు సెప్టెంబర్ కల్లా, నెక్స్ట్ ఇయర్ కల్లా స్పాట్లో సెటిల్మెంట్ డైరెక్ట్గా సెటిల్మెంట్ చేసేలాగా. అంటే ఇప్పుడు ఒకప్పుడు మనం T+3లో ఉన్నాం, తర్వాత T+1లో ఉన్నాం, ప్రజెంట్ 1లో ఉన్నాం, ఏప్రిల్ మే ఉన్నాం. ఇప్పుడు గంటకి వెళ్ళిపోతున్నాం అండి. నెక్స్ట్ ఇయర్ కల్లా గంటకల్లా వెళ్ళిపోతున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ వితిన్ 6 months కల్లా అసలు స్పాట్ ఇంకా ఒక సబ్మిట్ బటన్ కొడితే వెంటనే అమ్మేస్తుంది. దీని ద్వారా అంటే ఇయర్లీ ఒక 5,000 కోట్ల దాకా మిగులుతాయి అనమాట ఇన్వెస్టర్స్కి. ఇప్పుడున్న సిస్టమ్ ఏంటంటే T+1 కాబట్టి మనం అమ్మేసామనుకోండి, ఆ డబ్బులు బ్లాక్ అవుతాయి, వెంటనే రావు మనకి. 1 day తర్వాత కానీ మనకి రిలీజ్ అవ్వదు. మీరు కావాలంటే దాన్ని 20% అలా మనం వాడుకోవచ్చు అనమాట, అంతే. బట్ నెక్స్ట్ సిస్టమ్ అలా కాదు, 1 hourకే మొత్తం డబ్బులు రిలీజ్ చేస్తారు. అంటే ఎంత కొత్త టెక్నాలజీ వస్తుందో అంతే స్పీడ్తో వీళ్ళు కూడా అప్డేట్ చేస్తున్నారు. అండ్ రిఫార్మ్స్ బాగా చేస్తున్నారు సెబీ ఈ మధ్యకాలంలో. ఓకే, దీంతో పాటు ఇంకా ఏదన్నా ఇన్సూరెన్స్లు లేదా మ్యూచువల్ ఫండ్ మిస్ సెల్లింగ్ ఏదైనా ఉంటే దాన్ని అడ్డుకోవడం కోసం కూడా వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి కొన్ని యాప్స్ డెవలప్ చేస్తున్నారు. సో అట్లా మంచి అంటే ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్ బాగా చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. అండ్ డెఫినెట్గా దీని ద్వారా ఏంటంటే స్పీడ్గా ప్రాసెస్ అయిపోద్ది అనమాట. అంటే మనం ఎమర్జెన్సీ మనలాగా స్టాక్స్ని వాడుకోవచ్చు, ఇంకా ఎమర్జెన్సీ మనలాగా స్పాట్లో తీసుకోవడానికి వీలుగా వాడుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఏంటంటే రేపు జనవరి 1st కల్లా మన సెకండరీ మార్కెట్లో కూడా లైక్ మ్యూచువల్ ఫండ్స్లో అప్సా అకౌంట్ ఎలా అయితే ఉంటుందో అట్లా స్పాట్లో పేమెంట్ జరిగేలాగా, అంటే మీకు ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాతనే పేమెంట్ రిలీజ్ అయ్యేలాగా టైప్ పెడుతున్నారు. దీనివల్ల 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, ఈ బ్రోకర్ అకౌంట్లో డబ్బులు ఉంచాల్సిన అవసరం లేదు, ఇంకా డైరెక్ట్గా బ్యాంక్లో ఉంటాయి అమౌంట్. నువ్వు ఏదైనా స్టాక్స్ కొనగానే వెంటనే నీ అమౌంట్ బ్యాంక్ నుంచి కట్ అవుతాయి. ఇటు నుంచి స్టాక్స్ వచ్చేసి నీకు డిమాట్ అకౌంట్ చేరుతాయి అనమాట. ఓకే, అండ్ రెండోది, ఈ ప్రాసెస్ క్విక్గా ఉండటం వల్ల బ్యాంక్లో ఉంటే మనకి సేవింగ్ అకౌంట్ వడ్డీ వస్తుంది, ఇయర్లీ 3 to 4% ఫ్రీగా వస్తుంది. కాబట్టి ఎంటైర్ ఇండియన్ మార్కెట్లో ఒక 3 to 4% వడ్డీ ఎక్స్ట్రా రావడం అనేది మామూలు విషయం కాదు. రెండోది, బ్యాంకుల్లో మనీ ఉంటే కొన్ని బ్యాంకులు ఆటోమేటిక్ డిపాజిట్స్ ఉంటాయి. అంటే ₹1,00,000 దాటింది అనుకోండి, ఆటోమేటిక్గా మిగతా డబ్బంతా డిపాజిట్లాగా వెళ్ళిపోద్ది. వెళ్ళినప్పుడు వాళ్ళకి 6% వడ్డీ కూడా వస్తుంది ఒక్కోసారి. ఓకే, అందుకని ఈ సిస్టమ్, కొత్త సిస్టమ్ ఇది బాగుంటుంది అనమాట. రేపు ఎఫెక్టివ్ ఫ్రమ్ జనవరి 1st నుంచి అనమాట. లాస్ట్ 1 yearగా సెబీ చాలా కొత్త డెవలప్మెంట్, చాలా అగ్రెసివ్గా అండి, చాలా అగ్రెసివ్గా. అంటే ఒక ఎన్నికల కమిషన్ అప్రిషియేషన్ ఉన్నంత వరకు కూడా తెలియదు అది ఉన్నట్టు. ఇప్పుడు సెబీ చైర్మన్ హయాంలో కూడా అంతే ఇన్నోవేటివ్, అంతే ఎఫిషియన్సీ. అంటే ఒక ఎఫిషియన్సీ పర్సన్ ఒక చైర్పర్సన్లో కూర్చుంటే ఏం చేయొచ్చో అంటే ప్రాక్టికల్గా చూపిస్తున్నారండి. మొత్తానికి తాట తీస్తున్నారు. ఇండియా లాంటి కంట్రీల్లో ఇలాంటి ఇనిషియేటివ్ ఉండటం వల్ల ఇన్వెస్టర్స్కి నమ్మకం వచ్చింది. లేకపోతే కార్డువేలు అంటే ఫ్రాడ్ జరిగితే ఎవరికైనా భయం వేస్తుంది. మనం పక్కన దగ్గరంటే అసలు బ్రోకర్ అకౌంట్కి అసలు మనీ పంపించే పనే లేకుండా బ్యాంక్ నుంచి అంటే ఇంకా అద్భుతం. అది గంటలో సెటిల్మెంట్ అంటే కావాల్సింది ఏముందండి, నా అమౌంట్ బ్యాంక్లో ఉంటుంది, నేను కావాలంటే కొనుక్కుంటాను, లేదంటే బ్యాంక్లోనే ఉంటాయి. బ్యాంక్లో ఉంటే నాకు వడ్డీ వస్తుంది కదా ముందు 3 to 4%. అప్పుడు బ్రోకర్స్ ఎవరు మిస్యూజ్ చేసే పని లేదు. బ్రోకర్ దివాలా తీసిన నాకేం కాదు, ఆ నమ్మకంతో చాలామంది వస్తారు. నేను బ్యాంక్లో డబ్బులు డిపాజిట్ చేస్తే నాకు వచ్చేది ఇయర్లీ 6%, సేవింగ్ అకౌంట్లో ఉంచితే నాకు కరెక్ట్గా 3 to 4% వస్తుంది, మధ్యలో డిఫరెన్స్ 3%. ఏదైనా స్టాక్లో ఆపర్చునిటీ దొరికింది అనుకోండి, ఇటు షిఫ్ట్ చేసి మళ్ళీ తీసుకోవచ్చు కదా, పైగా 1 hourకే సెటిల్మెంట్ అవుతుంది కదా. సో ఈ క్విక్ సిస్టమ్ వల్ల కొత్త ఇన్వెస్టర్స్ మార్కెట్లోకి ఎంటర్ అవుతారు. ఆ బోర్డర్ లైన్ కూర్చున్న వాళ్ళు చూద్దాం అన్నట్టు టెస్ట్ చేస్తారు. బ్యాంకుల్లో డబ్బు ఎప్పుడు ఉండటం వల్ల మనకి ఎంతకంత వడ్డీలు వస్తుంటాయి. సో దట్స్ బెస్ట్, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది డెఫినెట్గా. అంటే బహుశా వరల్డ్లో ఇప్పటికీ T+1 ఎక్కడా లేదండి, చైనా తప్ప. అలాంటిది 1 hourలో సెటిల్మెంట్. నెక్స్ట్ అక్టోబర్ నుంచి, నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి డైరెక్ట్ స్పాట్లో సెటిల్మెంట్. కాకపోతే వాళ్ళు ఇన్వెస్టర్స్ ఛాయిస్ ఇస్తూ ఉంటున్నారు, అందరూ కంపల్సరీ చేసుకోవాలి రూల్ ఏం లేదు, మీరు కావాలంటే ఆప్షన్ షిఫ్ట్ అవ్వండి అంటున్నారు. బహుశా దానికి షిఫ్ట్ అయితే బహుశా పేమెంట్ కూడా ఎక్కువ అవుద్దాం, బ్రోకర్ ఫీజులు ఎక్కువ అవుతాయేమో, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మెకానిజం పాజిటివ్ చేయాలి కాబట్టి. బహుశా లివరేజ్ ఉండకపోవచ్చు ఇంకా ట్రేడ్స్ మీద. ఇంకా దానికి కావాల్సిన రూల్స్ ఇంకా రాలేదు మనకి. ప్రస్తుతానికైతే వాళ్ళు ఒక ఆఫీసర్ అనౌన్స్మెంట్ చేశాడు అంతే, అఫీషియల్ నోటిఫికేషన్ ఇంకా సెబీ నుంచి ఏం రాలేదు.
బహుశా నెక్స్ట్ ఇయర్లో గ్యారంటీకి అయితే 1 hour అయితే వస్తుంది. సో మొత్తానికి ఫోన్పే జీపే లాగా వెంటనే క్యాష్ చేసుకోవచ్చు ఒక సింగిల్ బటన్తో. యా, ఎందుకంటే మార్కెట్లో ఆపర్చునిటీ స్పాట్లో ఎన్కాష్ చేసుకోవచ్చు కదా, ఏదైనా ప్యానిక్లో ఉన్నప్పుడు, పడ్డప్పుడు, డిస్కౌంట్లో ఉన్నప్పుడు మనం తీసుకోవచ్చు వాటిని. అండ్ వితిన్ 1 hourకి సెటిల్మెంట్ అవుతాయి కాబట్టి నాకు ఈవినింగ్ మనీ కావాలి, ఈరోజు మధ్యాహ్నం కల్లా అమ్మితే ఈవినింగ్ కల్లా సెటిల్ అవుతాయి కదా, దట్స్ గుడ్ థింగ్. అండ్ లిక్విడిటీ ఆ రేంజ్లో ఉంటే మిగతా అసెట్లు డల్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనుకోండి, అమ్మకాన్ని పెడితే 1 year కూడా అమ్ముతాను నమ్మకం లేదు. 1-2 years పడతాయి పెద్ద పెద్ద స్థలాలు అమ్మాలంటే. ఈవెన్ గోల్డ్ లాంటివి కూడా అంత ఈజీ కాదు, అర్జెంటుగా మార్చడం అంత ఈజీ కాదు. బట్ లిక్విడిటీ కనుక ఇంప్రూవ్ కనుక అయ్యి ఇది కనుక స్పాట్ సెటిల్మెంట్ కనుక వస్తే డెఫినెట్గా లిక్విడిటీ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఎక్కువ మంది దీంట్లో ఫోకస్ చేస్తారు. ఓకే, ఎందుకంటే పెద్ద పెద్ద వేల కోట్లు కూడా పంప్ చేయొచ్చు మార్కెట్లో, అంతే స్పీడ్తో బ్యాక్ తెచ్చుకోవచ్చు. అండ్ రెండోది బ్యాంకుల్లో ఉంటాయి కాబట్టి మనీ అల్టిమేట్ సేఫ్టీ. ఇంకా ఇప్పుడు దాకా బ్రోకర్స్ని కొంచెం డౌట్ఫుల్గా చూసేవాళ్ళు కదా, ఇప్పుడు బ్రోకర్స్ అనే వాళ్ళు జస్ట్ ప్లాట్ఫామ్ అంతే. నా మనీ డైరెక్ట్గా బ్యాంక్ నుంచి అవతలకి వెళ్ళిపోతాయి, అవతల దగ్గర నుంచి స్టాక్స్ నా డీమ్యాట్ అకౌంట్కి వస్తాయి. సో నా డీమ్యాట్ అకౌంట్ మీద ప్లస్ నా బ్యాంక్ రెండింటి మీద బ్రోకర్ పెత్తనాలు ఉండవు కాబట్టి ఎక్కువ మంది నమ్మకంతో ఉంటుంది ఈ సిస్టమ్ వల్ల. డెఫినెట్గా అంటే లేటెస్ట్ టెక్నాలజీ ఈజీగా స్పీడ్గా అంతే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, జనం కూడా అంతే దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. డెఫినెట్గా మంచి సిస్టమ్ ఇది. కాబట్టి మనం నెక్స్ట్ ఇయర్ కల్లా, నెక్స్ట్ మార్చి కల్లా గంట కల్లా సెటిల్మెంట్, నెక్స్ట్ సెప్టెంబర్ కల్లా స్పాట్ సెటిల్మెంట్ చూడబోతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.